హెచ్ఐవి వైరస్ మరియు దాని ఇమ్యునైజేషన్ వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రాణాంతక పరిస్థితైన ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహన దినోత్సవం ప్రతి ఏటా మే 18వ తేదీన నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం మన వ్యాధి నిరోధక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ఏ చిన్న వ్యాధిని నిరోధించలేని స్థితిని కలిగితే ఆ దశను ఎయిడ్స్ అని పిలుస్తారు. హెచ్ఐవి అంటువ్యాధి కాదు. ఈ వ్యాధి కేవలం కొన్ని మార్గాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. దీనిని నివారించేందుకు సెక్స్ సమయంలో కండోమ్ వంటి రక్షణ సాధనాలు ఉపయోగించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతేకాదు ఇతర వ్యక్తులకు ఉపయోగించిన సూదులు, బ్లేడ్లు మొదలైన వాటిని మనం వినియోగించరాదు. దీర్ఘకాల విరోచనాలు, జ్వరం, ఎడతెరిపి లేని దగ్గు, చర్మ వ్యాధులు, గొంతు నొప్పి ఎక్కువ రోజులు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలి. వైరస్ సోకిన తర్వాత కొంతమందిలో జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ క్రమక్రమంగా రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి గొంతులో గగ్గలు దిగడం, బరువు తగ్గడం, జ్వరం, విరేచనాలు, దగ్గులాంటి లక్షణాలు కనిపించవచ్చు. హెచ్ఐవిని త్వరగా గుర్తించి చికిత్స అందించకపోతే టీబీ, క్రిప్టికోకల్ మెనింజైటిస్, తీవ్ర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకే అవకాశం ఉంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీలో 1997 మే 18వ తేదీన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేసిన ప్రసంగం ద్వారా ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవాన్ని రూపొందించారు. బిల్ క్లింటన్ 1997 డిక్లరేషన్ జ్ఞాపకార్థం 1998 మే 18వ తేదీన మొదటిసారి ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవం నిర్వహించారు. నెల రోజుల్లో శరీరం బరువులో 10% తగ్గినా, నెల రోజులకు మించి జ్వరము, విరోచనాలు బాధించినా హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఎయిడ్స్ నివారించడంలో హెచ్ఐవి టీకాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఇదే రోజును హెచ్ఐవి వ్యాక్సిన్ ఆపరేషన్ డే అని కూడా పిలుస్తున్నారు. ఈ రోజున సమర్థవంతమైన, సురక్షితమైన ఎయిడ్స్ వ్యాక్సిన్ అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వాలంటీర్లను గౌరవిస్తారు.